మలేషియా వాడాలి మలేషియా వాడాలి అడ్వకేట్ ఎవరికి ఇస్తారా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మానం వలన క్రమ సంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మానం వలన కోటేసే అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మానం వలనకే మొదటి ప్రాధాన్యత ఇస్తామనడం నిజంగా చాలా గర్వకారణం. తీర్మానం వలన అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇవాళ మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇవాళ మల్లన్నకు ఓట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యారుట, రాజాపేట, ఆలేరు పోలింగ్ సర్లు చూస్తే భారీగా తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మానాలను ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పట్టభద్రులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు. మనందరికీ ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన్ని నిలబడే తీర్మానం మల్లన్నకే మీరు వచ్చి ఓటేయాలి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరు కూడా తీర్మానం మల్లన్న క్రమ సంఖ్య 2లో ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజార్టీ ఇచ్చి మన 100 రోజులపై 150 రోజుల పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలకు దిమ్మె తిరిగేలే విధంగా ఈ తీర్మానం వలన రిజల్ట్ ఉండాలి, ఈ భారీ విజయం ఉండాలి. కాబట్టి మిగతా ఓటైన వాళ్ళంతా కూడా ఓటేసి మల్లన్నను భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.